ఇది రజాకార్ ప్రభుత్వం కాబట్టి అట్లా చేస్తారమ్మా. వాళ్ళ పని వాళ్ళు చేశారు, మా పని మేము చేస్తాం. అమ్మవారు నిరూపించుకుంది, బోనం తీసుకుంది. నాకు హెల్త్ బాగాలేకపోయినా బోనం ఇవ్వాలి, సమర్పించుకున్నాం బోనం. అమ్మవారు అనుగ్రహం ఉంది. ఇక్కడ దీపం వెలిగించి అమ్మవారికి బోనం ఇచ్చాం. ఇక ముందు గుడి కూడా కట్టుకుంటాం. ప్రభుత్వం ఏం చెప్పినా లేదు. ఆ సిగ్గులేని ప్రభుత్వం అయిపోయింది. వాళ్ళకి కొమ్ము కాస్తుంది. హిందువులంటే ఇది లేదు కనీసం. ఒక సీఎం ఉండే రాజశేఖర రెడ్డి, ఆయన కూడా కొండ పైన పెట్టన్నాడు. ఆయన అక్కడనే అల్లిపోయిండు. ఇలాంటి పెద్ద మొత్తానికి ధ్వంసం చేస్తే ఈ ప్రభుత్వం కూడా అందమైపోతుంది. మళ్ళీ దోసేశారు, మళ్ళీ తొక్కేసారట, మళ్ళీ దోసేశారు. ఏం బోనం పట్టుకెళ్తే తప్పేంటి? ఒకసారి పెట్టినా చాలు, పెట్టేశారు కదా, ఇంకెందుకు వదలొచ్చు కదా. ఒకసారి పెట్టారు కదా బోనం, మరి ఇంకెందుకు ఆపుతున్నారు మీరు? ఆల్రెడీ పెట్టేశారు, ఇంకా మరి పెట్టనివ్వండి. ఎందుకు ఆపుతున్నారు? పెట్టనివ్వండి, వదిలేస్తే హ్యాపీగా వెళ్ళి పెడతారు కదా. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఇది కరెక్ట్ కాదు. అమ్మవారి ఆగ్రహానికి గురి కాకండి, దయచేసి చెప్తున్నాం. సర్వనాశనం అయిపోతారు మీరు, సర్వనాశనం అయిపోతారు. ఎందుకు పనికి రాకుండా అయిపోతారు. అమ్మవారితో మజాకులు ఆడుతున్నారు. ప్రస్తుతం అయితే మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలోనే ఉన్నారు. మరి ఢిల్లీలో ఉన్న పీఎం గారు మాత్రం హిందూ ధర్మాన్ని నమ్ముకునే వ్యక్తి కదా. ఇప్పుడు మీడియా ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? అయ్యా, ప్రధానమంత్రి మోడీ గారు ఈ విషయం నేషనల్ మీడియాలో జరగాలి, చూడాలి. మీరు మా అమ్మవారికి ఇక్కడ ఏం జరిగిందో మీరు బుద్ధి చెప్పి గట్టిగా ఈ రజాకార్ ప్రభుత్వాన్ని మీరు ఒక కంట కనిపెట్టి వాళ్ళ సంగతి తేల్చి మాకు ఈ గుడి గురించి ఏదైనా చేయండి. హిందువులకి ఎక్కడ రక్షణ లేదు. మీరు హిందువు కాబట్టి హిందువుల పక్షాన్ని నిలబడే వ్యక్తి అని మీకు విన్నపం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వల్ల అట్లా కేంద్రమైనా కనీసం మా గోడి వినాలని కోరుకుంటున్నాను. మేమందరం జై హో మోడీ అంటాం, మీరు మా వెంట నిలబడాలి. స్వామి, ఇప్పుడు మరి పెద్దమ్మ టెంపుల్ ని కూల్చిన విషయంలో ఇంతవరకు ప్రభుత్వం స్పందించలేదు. ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఇలాంటి ఆశ్చర్యకరమైన ప్రశ్నలు అవి వేయకూడదు. ఎందుకంటే అమ్మా ఈ ప్రభుత్వమే దగ్గరుండి ఇదంతా దమనకాండ చేయిస్తుంది అనేది మనకు కనబడుతుంది కదా. బోనాలు ఎత్తుకెళ్ళడానికి అడ్డం వచ్చి దానికోసం పోలీసులను పెట్టి హిందువులను ఇబ్బంది పెట్టి ఇలాంటి ప్రయత్నాలు, ఆవుల్ని చంపేటప్పుడు ఏమైనా చేయగలరా వీళ్ళు? ఆవుల్ని చంపే వాళ్ళకి రక్షణగా నిలబడతారా? బోనాలు అంటే ఇక్కడ ఏమన్నా జంతు బలి ఏం జరగట్లేదు, రక్తపాతం ఏం జరగట్లేదు. అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి వస్తే దానికి ఇంత నాన్ సెన్స్, ఇంత ఇష్యూ ఎందుకు చేస్తున్నారు? అంటే ఈ స్థలం ఆక్రమించాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని మనం అనుకోవాలా? కంచె చేరుమేరు అంటే ఇదేగా. ఇంతకు ముందు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల గుళ్ళ విధ్వంసము, విగ్రహాల విధ్వంసం జరిగింది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే అప్పుడేమో ఇతర మతస్థులు చేశారు అన్న ఆరోపణలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఎవరి మీద వేస్తారు? అదేంటి, ప్రభుత్వమే దగ్గరుండి కదా కనబడుతుంది కదా. ఈ స్థలం ఆక్రమించాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టుగా మనకు కనబడుతుంది. ఎన్ని మసీదులు ఆక్రమించిన స్థలాల్లో కట్టారు, ఎన్ని చర్చిలు కట్టారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు? రైట్ రైట్. జై పెద్దమ్మ తల్లికి. ఇక్కడ మనం గమనించాలి, నేను రేవంత్ రెడ్డి తప్పు అన్నాం, అతని పార్టీ కూడా తప్పు అన్నాం. ఎందుకంటే అది గత 100-150 ఏళ్ళుగా అలాగే ఉంది, అలాగే ఉంటుంది. మారాల్సింది హిందువులే, మారాల్సింది హిందువులే, మార్చాల్సింది ప్రభుత్వాన్నే. అది తెలంగాణ హిందువుల చేతుల్లోనే ఉంది. అది పోరుగడ్డ హిందువుల, ఎర్రగడ్డ హిందువుల, అది డిసైడ్ అవ్వాలి. భారత్ మాతాకి ఒకే జై. ధర్మాన్ని కాపాడాలి, శాసనాన్ని కాపాడాలి. ఈ రోజు బోనం సమర్పించారు ఎక్కడ అంటే మన అమ్మని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. పెద్దమ్మ తల్లికి గౌరవాన్ని తేవాల్సిన సమయం ఉన్నది. హిందువులందరూ ఏకమవుతూ ఉన్నారు. ప్రభుత్వం కూడా ముందుకు రావాలి. 100 గజాల స్థలం గురించి అమ్మ ఇంతటి గొడవ ఏ హక్కున్నదని ఈ రోజు భూమండలంలో మానవ శరీరంతో బతుకుతున్నాం మనము. దేవీ దేవతలు పెట్టిన మహాభిక్ష కాదా ఈ మానవ శరీరము? కాబట్టి పెద్దమ్మ తల్లిని గౌరవించి ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నతమైన ఆలోచన చేయాలని మనసా వాచ కర్మన. ఎక్కడి నుంచో సాముజులు వచ్చారు, నాతో పాటు వచ్చారు. ఎందరో ముమ్మనంగా వివరాలు తీసుకోవడం చాలా గౌరవం. సనాతన ధర్మం నిజమైనది, ధర్మ శాసనాన్ని కాపాడుకోవడం చాలా గౌరవమైనది. జై శ్రీరామ్ అనుకుంటూ ముందుకు వెళ్ళాలి అందరూ. హర హర మహాదేవ, శంభో శంకర. లాఠీ చార్జులు అలాంటి ఇలాంటి కాకుండా మనందరము ఏకమై, ముమేకమై, సమైక్యమై మనందరం యుద్ధం చేయడం కాదు, ఒకరినొకరు ఇలా కొట్టుకోవడం లాంటివి చేయకూడదు. కొంచెం తెలివితో ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. మేము హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి వస్తే ఇక్కడ పోలీసులను చూసి ఎక్కడ మమ్మల్ని చంపేస్తారనే భయం ఇస్తుంది మాకు. ఒక పోలీసుని నమ్ముకొని అర్ధరాత్రి బయటికి వెళ్తాము, వీళ్ళ ప్రొటెక్షన్ మనకు ఉంటది కదా అని. కానీ ఇవాళ ఇక్కడ మాకు భయం వేస్తుంది. ఒక పోలీసుని అమ్మ అంటాడు, ఒకడు పళ్ళు రాలగొడతా అంటాడు. ఇది ఎక్కడ దౌర్జన్యం అండి? మీకు గవర్నమెంట్ వాళ్ళకి ప్లేస్ ప్రాబ్లం ఉంటే అమ్మ పళ్ళు రాలగొడతా అనే వర్డ్స్ వాళ్ళు యూజ్
యూజ్ చేశారు. మేము అబద్ధం ముట్ట మా పెద్దమ్మ తల్లి సాక్షిగా నీ అమ్మ పళ్ళు రాలగొడతా అన్నారు. ఈ డిపార్ట్మెంట్, ఈ స్టేషన్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా మా శివశక్తుల జోలికి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పే వరకు మేము వదిలిపెట్టాము. మేము ఇక్కడికి వచ్చాము గవర్నమెంట్ ని కించపరచడానికి కాదు. అమ్మవారి సేవలో 3 గంటల రాత్రి అమ్మవారిని మనం అమ్మవారిని ప్రతిష్ఠించే ముందు ఎన్నో హోమాలు యాగాలు చేసి కూర్చుని పెడతాము. హిందూ ధర్మశాస్త్ర ప్రకారంగా బోనం కింద పడితే అపశకునాలు అంటారు. అపశకునము. ఇవాళ వాంటెడ్లీ పోలీస్ వాళ్ళు బోనం కింద పారేశారు. ప్రతి ఒక్క వీడియోలో కూడా చూడండి, వచ్చి ఉంటది. అది నాశకాలానికే ప్రణయం రానున్నది కాబట్టే బోనాలు అయి వారం తిరగలేదు, ఆషాఢం అయిపోయి ఇంకా వారం కాలేదు. అలాంటిది బోనాలు పారేస్తున్నారు ఇక్కడ. అట్లీస్ట్ శివశక్తులని మాకు ఒక రెస్పెక్ట్ లేకుండా మేము ఇక్కడికి ఎందుకు వచ్చామండి? అమ్మవారు ఆగ్రహం కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు మేము మంచిగా ఉండాలి, సాకలు పెట్టి బోనాలు చేయడానికి మేము వచ్చాము. మేము రౌడీలమా? మరి రోడ్లపైన ఎన్నో చర్చిలు ఉన్నాయి, రోడ్లపైన ఎన్నో దర్గాలు ఉన్నాయి. మరి అవి జరపకుండా ఇంత లోపల ఉన్న గుడితో ఏం ప్రాబ్లం? ఒకవేళ మీకు ల్యాండ్తో ప్రాబ్లం ఉంటే మీరు ల్యాండ్ సెటిల్మెంట్ చేసుకోండి. కానీ అమ్మవారిని 3 గంటల రాత్రి దొంగలు కాదు కదా, మనము దొంగల్లాగా తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అమ్మవారిని? అక్కడ అమ్మవారి టెంపుల్ ఎలా ఉంది? మాకే బాధాకరం అనిపిస్తుంది మేడం. అసలు మేము పుట్టినము అమ్మవారి కోసం, మేము బతికేది అమ్మవారి కోసం. వీళ్ళ డ్యూటీలు 3 నెలలు ఉంటాయి, 3 ఏళ్ళు ఉంటాయి, 4 ఏళ్ళు ఉంటాయి. కానీ మా సావు మొత్తం ఆమె మాత్రం అయితే వాళ్ళు బ్యాచ్లు చూసుకొని ఇంతగానం ఎగరడం చాలా కరెక్ట్ కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ కి మీరు రెస్పెక్ట్ ఇస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము రెస్పెక్ట్ ఇస్తాం. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అర్థమైందా? మీరు ఎట్ట పడితే అట్లా మామూలు మనుషులను నెట్టే మేము అలాంటి వాళ్ళం కాదు. పుట్టుక నుంచి అమ్మ అయ్యా లేకుండా అమ్మవారి సేవలో బతికేటోళ్ళం మేము. మమ్మల్ని అన్న గ్రహించండి కొంచెం. మేము రాళ్ళు కొట్టడానికి, దారుణం చేయడానికి రాలేదు. బోనాలు అది ఇక్కడ ఏరియా వాళ్ళు, ఇక్కడ కమిటీ వాళ్ళు, శివశక్తులు ఇంకా ఎందుకు రాలేదు బోనాలు ఎక్కి అని అంటేనే మేము వచ్చాము. పిలిస్తే పని లేక మేము ఇక్కడ రాలేదు. కానీ ఇంత రూడ్లీగా బిహేవ్ చేయడం ఏంది? ఇంత మరి గవర్నమెంట్ వాళ్ళకి కళ్ళకు కనిపిస్తే గవర్నమెంట్ వాళ్ళు న్యాయం చేయాలి. మళ్ళీ 4 రోజులు అవుతుంది మాకు బోనాలకి ఇంత మంచిగా హెల్ప్ చేసిన ఎండోప్మెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది 4 డేస్ నుండి? మాకు ఈ సంవత్సరం చాలా బాగా చేశారని మేము ఖుషిపడ్డాం. కానీ అంతలోనే మళ్ళీ ఇలా జరిగిపోయింది. నేను పార్చిగుట్ట అంబర్ నగర్ నుంచి వస్తున్నానండి. అమ్మవారికి నేను బోనం సమర్పించడానికి అని చెప్పేసి నేను పార్చిగుట్ట నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చాను. ఇక్కడ దాకా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు పోలీసుల దౌర్జన్యము, పోలీసులు చాలా కఠినంగా విరిపిస్తున్నారు. వాళ్ళ కఠినం అనేది ఏదైతే ఉందో వాళ్ళ ఇంటి లోపల కానీ లేదంటే వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళని చూసుకోవాలా. మా సొంటి వాళ్ళని మాత్రం వాళ్ళు ఎంత మా బోనాలు వాళ్ళు ఆపడానికి కారణం మేము ఇక్కడికి వస్తే గుడి మళ్ళీ ఏదో ముందరి స్థాయికి వస్తుందో అని చెప్పేసి మా బోనాలని ఇది చేశారు. ఇక్కడ ఇంతకు ముందు ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఇదే విధంగా ధర్నా చేసి ఇదే విధంగా ఇది చేస్తే మాకు ముత్యాలమ్మ టెంపుల్ మాకు సహకరించి కట్టించారు. అందుకని చెప్పేసి మళ్ళీ మేము ఇక్కడికి బోనాలు తీసుకొని మాది పెద్ద ఎత్తున మేము ధర్నా చేయడానికి శివశక్తులం వస్తే అక్కడ నెట్టేస్తున్నారండి. నెట్టి మీద బోనాన్ని చేయబట్టి నూకేశారు పోలీసు వాళ్ళు. ఇప్పుడు నా బోనాన్ని నేను 23 years అండి బోనం ఎత్తుకున్న బట్టి ఇంతవరకు నా బోనం ఎప్పుడు కింద పడలేదు. 2 చేతులు ఎత్తుకొని 2 చేతులు వదిలేసి నేను ఎంత దుంకినా, ఎంత అమ్మవారు వచ్చి ఎంత సంతోషంగా ఆడినా కూడా నా బోనం ఎప్పుడు పడలేదు. ఈ సంవత్సరం పడిందండి. ఈ సంవత్సరం నా బోనం ఏ విధంగా అయితే పడిపోయిందో వాళ్ళకి అదే విధంగా అమ్మవారు శిక్ష చూపించి రక్తం కక్కుకునేలాగా శిక్ష చూపియాలా. అమ్మవారు నేను ఎంత అవగలిస్తున్నానో. బోనాలు కింద పడితే అరిష్టం చాలా పెద్ద అరిష్టం అండి. అది ఎవరైతే మాకు సహకరించకుండా మమ్మల్ని ఆపద చేస్తారో వాళ్ళకు తప్పకుండా వాళ్ళకి శిక్ష అనేది తాకుతుంది. అమ్మవారు వాళ్ళ ఇంటి లోపల రక్తం కక్కించి వాళ్ళని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసే కోపతాపాలతో చూపిస్తుంది. కారణాలు ప్రభుత్వమేనండి. ప్రభుత్వము మేము ఎంత వారకల్లా కూల్చారండి. రోడ్డు పైన మధ్యలో దర్గాలు ఉన్నాయి, మళ్ళీ అవిటిని ఎందుకు కూల్చారు? ఏదో మూల ఉజ్జయిని మాంకాళి బోనాల దగ్గర అమ్మవారు కూడా రంగం చెప్పడం జరిగింది. కళ్ళు సాకలు పోయాలన్నది, రక్తాన్ని ఎరుపును చూపించాలంటే ఓ పక్క మరి ఎందుకు అమ్మవారి విగ్రహం ఇప్పుడు ఇక్కడ ఏ విధంగానైతే అమ్మవారి విగ్రహాన్ని తొలగించినారో కూడా ఇదే గుడి పట్ల దౌర్జన్యాలు చేస్తున్నారు కాబట్టి హిందుతత్వం పైన గాని గుడి గోపురాల పట్ల ఇలాంటివి చేస్తున్నారు కాబట్టి అమ్మవారు కూడా రక్తం చూపియండి అని అడుగుతుంది. మీరు చూపించకుండా ఇలాంటివి చేస్తున్నందుకు గవర్నమెంట్ వాళ్ళు రక్తాలు కక్కుకునేటట్టు అవుతారండి. ఇప్పుడు మా గుడి ఏ విధంగానైతే మా జుబ్లీస్ పెద్దమ్మ తల్లిని ఏ విధంగా అయితే ధ్వంసం చేసి ఇక్కడ తీసేశారో వాళ్ళకు కూడా అదే విధంగా రక్తం కక్కియాలని చెప్పేసి అమ్మవారు అడుగుతున్నది. అమ్మవారు అడిగింది కూడా అదే, నాకు రక్తం చూపియండి, నా కంటికి రక్తం చూపియండి అని అంటుంది.
అదే విధంగా వీళ్ళు ఎవరైతే మమ్మల్ని దౌర్జన్యంగా మాకు శివసత్తులకు దారి లేకుండా చేస్తున్నారో వాళ్ళకు అదే విధంగా అమ్మవారి శిక్ష చూపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అమ్మవారి శిక్ష తప్పకుండా చూపిస్తుంది. ఇది నేను సాధారణమైన శివసత్తిని కాదు. నేను 22 సంవత్సరాల నుంచి బోనం ఎత్తుకుంటాను. ఎప్పుడు నా బోనం కింద పడలేదు. ఇదే ఫస్ట్ టైం నా బోనం పడడము. నా బోనం ఎట్లయితే పడిపోయిందో అదే విధంగా వాళ్ళకు అదే శిక్ష చూపిస్తుంది. మళ్ళీ సంవత్సరం కల్లా వాళ్ళు తప్పు చేశాను అనుకొని అమ్మవారి దగ్గరకు వచ్చి అమ్మవారి గుడి కట్టిన తర్వాత తప్పు ఒప్పుకొని వాడి నిలబడాలి. బట్టలు కూడా కింద ఊడిపోయేలాగా నూకేశారండి. అవునండి. మనం బోనం ఎత్తుకుని అమ్మవార్లకు భావిస్తాము. వీళ్ళ అమ్మవార్లకు ఎవరు భావిస్తలేరు. మన తెలుగు వాళ్ళకి మనకు వ్యతిరేకంగా లెక్కలు చేస్తున్నారు. ఇది మనం బోనం అంటే భోజనం, అమ్మవారికి సమర్పించే నైవేద్యం. అది దాని వ్యతిరేకం చేస్తే మనకి ఏం పుణ్యం దక్కుతుంది చెప్పండి మీరు? ఇది న్యాయం కాదు. ఆడవిల్ల అన్న అమ్మవారు అన్న మనం ఒక ఆదిశక్తి, మనం అందరినీ అమ్మవారుగా చూస్తాం, మనం ఒక ఆడవిల్ల లెక్క చూస్తాం. ఆమెకి శ్రావణ మాసం ఇంత నైవేద్యం పెట్టనిస్తలేదు. ఇది న్యాయం కాదమ్మా. అమ్మవారు ఊకోదు. అది సంవత్సరం తిరిగి బలి తీసుకుంటది, వాళ్ళకి రక్తం కక్కిస్తుంది, ఆమె కాలు కింద పెడుతుంది. తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే పార్టీ రాజకీయం నడుస్తుందో, ఇది ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి గుడుల పట్ల మటుకు చాలా విద్వేషకరంగా మారుస్తున్నారు. ఇంత ముందుకు చూసుకుంటే 3 గుళ్ళు మెయిన్ గా చూడాల్సి వస్తే మటుకు కుమ్మరిగూడెం ముచ్చాలమ్మ టెంపుల్ లో మటుకు ఆ గుడి, ఇప్పుడు ఈ గుడి నాకు తెలిసి గవర్నమెంట్ వాళ్ళు ఇవన్నీ ప్లానింగ్ చేస్తున్నారేమో మేబీ. కానీ గవర్నమెంట్ షేమ్ ఆన్ దట్ గవర్నమెంట్. ఇప్పుడు ప్రజెంట్ రూల్ చేస్తున్న గవర్నమెంట్ మరి చాలా సిగ్గు తెచ్చుకోండి జరా. అమ్మవారి పట్ల ఇలా బిహేవ్ చేయడము మంచిది కాదు. మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. ఇంతవరకు అయితే మేము ఏ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మాకు ఈ విధంగా కావాలి, మాకు ఈ విధంగా సహకరించండి, మాకు ఈ విధంగా మీరు హైడ్రా అని చెప్పి హైడ్రా కబ్జాలు చేసినారు. ఇప్పుడు ఇది హైడ్రా కిందకైతే రాదు కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్, యూకేలో 1 year మాస్టర్స్, 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 89851 89851.